అందరికీ నమస్కారం. ఆగస్టు 12, 13, 14, 15 ఈ 4 రోజులు మకర రాశి వారికి సాధారణ రోజులు కావు. ఈ తేదీల్లో జరిగే మార్పులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది. శత్రువుల ఆట మొదలయ్యింది. వెంటనే ఈ వీడియో చూడండి. ఈ నెలలో మీ జీవితంలో వచ్చే మార్పులు ఏమిటో, శత్రువులను ఎలా కనిపెట్టాలో, ఏ రోజులలో మీరు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి, ఎందుకంటే ఈ సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ముఖ్యమైన జ్యోతిష్య సమాచారం కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరియు జై శ్రీరామ్ అని కామెంట్ లో తప్పకుండా రాయండి. మకర రాశి వారికి 2026 సంవత్సరంలో ఆగస్టు నెల యొక్క రాశి ఫలాలను మరియు గ్రహస్థితులను విశ్లేషించినట్టయితే ఈ నెల మీకు అనేక విధాలుగా పరీక్షా సమయమని చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ ఆగస్టు నెలలో మకర రాశి వారి జాతక చక్రంలో 8వ ఇంట గ్రహ సంచారం జరుగుతుంది. జ్యోతిష్యంలో 8వ స్థానాన్ని అష్టమ స్థానం లేదా ఆయుష్, కష్టాలు, అడ్డంకులు మరియు అనుకోని సంఘటనలకు ప్రతీకగా పరిగణిస్తారు. అష్టమ స్థానంలో పాపగ్రహాలు లేదా ఏవైనా గ్రహాల అనుకూలించని స్థితిలో సంచరించినప్పుడు ఆ రాశి వారికి జీవితంలో అడుగడుగున ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. ఈ నెలలో మీకు ముఖ్యంగా అష్టమ స్థాన ప్రభావం వల్ల మానసిక ప్రశాంతత లోపించే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఎంత కష్టపడి పని చేసినా దానికి తగిన గుర్తింపు రాకపోవడం, చిన్న పనులకు కూడా ఎక్కువ శ్రమ పడాల్సి రావడం వంటివి జరుగుతాయి. మనసులో ఎప్పుడు ఏదో తెలియని ఆందోళన, భయం ఉంటూ ఉంటాయి. రేపు ఏమవుతుందో అన్న దిగులు మిమ్మల్ని నిలవనీయదు. ఇలాంటి సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది పొరపాటు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అష్టమ స్థాన ప్రభావం కేవలం ఒక రంగంపైనే కాకుండా మీ వ్యక్తిగత, వృత్తి, కుటుంబం మరియు సామాజిక జీవితాలపై కూడా ఒకేసారి ఒత్తిడి పెంచుతుంది. కాబట్టి ఈ ఆగస్టు నెల మొత్తం మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ నెలలో మీరు ఎదుర్కోబోయే అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటి పోలీస్ కేసులలో ఇరుక్కునే ప్రమాదం ఉండటం. ఇది చదవడానికి భయంకరంగా అనిపించిన గ్రహాల ప్రభావం వల్ల చిన్న చిన్న గొడవలు కూడా పెద్దవిగా మారి పోలీస్ స్టేషన్ కు వరకు వెళ్లే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. ఉదాహరణకు, మీరు రోడ్డుపైన వాహనం నడుపుతున్నప్పుడు మీ తప్పు లేకపోయినా ఇతరులతో వాగ్వాదం జరగవచ్చు. ఆ కోపంలో మీరు అనే మాటలు లేదా చేసే పనులు చట్టపరమైన సమస్యలకు దారి తీయవచ్చు. అలాగే ఇరుగు పొరుగు వారితో సరిహద్దుల గురించో, వాహనాల పార్కింగ్ గురించో అనవసరమైన వివాదాలు రావచ్చు. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే ఆ చిన్న మాటలు పట్టింపులు కాస్త శారీరక దాడుల వరకు లేదా కేసులు పెట్టుకునే వరకు వెళ్తాయి. ఆస్తుల వ్యవహారాల్లో లేదా పాత పగలు ఉన్న వారితో ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖాముఖి గొడవలకు దిగకండి. పత్రాల విషయంలో, సంతకాలు చేసే విషయంలో కూడా మీరు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ ప్రమేయం లేకుండానే ఇతరులు చేసిన తప్పులకు మీరు బాధ్యత వహించాల్సి రావచ్చు. తద్వారా పోలీసు విచారణ ఎదుర్కొని రావచ్చు. కాబట్టి ఈ ఆగస్టు నెలలో ఎవరితోనూ వాదనలకు దిగకుండా మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. మీ కోపాన్ని సాధ్యమైనంత వరకు అణిచిపెట్టుకోవడం ద్వారా సగం సమస్యలు మీ దరికి రాకుండా చూసుకోవచ్చు. ఈ ఆగస్టు నెలలో మకర రాశి వారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇతరులకు హామీదారులుగా లేకపోవడం. చాలా సార్లు మన స్నేహితుల్లో, బంధువుల్లో అప్పు తీసుకునేటప్పుడు మనల్ని సాక్షి సంతకం చేయమనో లేదా గ్యారెంటీగా ఉండమనో అడుగుతుంటారు. వాళ్ళ మొహమాటానికి పోయి లేదా వాళ్ళపై ఉన్న నమ్మకంతో మీరు సంతకం చేస్తే ఈ నెలలో అది మీకు తీవ్రమైన నష్టాలను, కష్టాలను తెచ్చిపెడుతుంది. మీరు ఎవరికైతే జామీనుగా ఉంటారో వారు ఆ అప్పుని తీర్చకుండా చేతులెత్తేసే ప్రమాదం ఉంది. అప్పుడు ఆ డబ్బు కట్టాల్సిన పూర్తి బాధ్యత చట్టపరంగా మీ మీద పడుతుంది. దీనివల్ల మీరు ఆర్థికంగానే కాకుండా మానసికంగా కూడా కుంగిపోతారు. మీ సొంత డబ్బులు పోవడమే కాకుండా మీరు అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. బ్యాంకు రుణాల విషయంలో కానీ, చిట్స్ ఫండ్ విషయంలో కానీ లేదా వ్యక్తుల మధ్య జరిగే డబ్బు లావాదేవీలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యవర్తిత్వం వహించకండి. నేను చూసుకుంటాను, నాది పూచి అనే మాటలు ఈ నెలలో మీ నోటి నుండి రాకూడదు. ఎవరైనా మిమ్మల్ని సహాయం అడిగితే చేతినైనంత వరకు మీ దగ్గరున్న 10 రూపాయలు వారికి ఉచితంగా ఇచ్చేయండి. కానీ లక్షల రూపాయలు మాత్రం హామీగా ఉండకండి.
మొహమాటం కొద్ది చేస్తే భవిష్యత్తులో మీ కుటుంబం రోడ్డున పడే ప్రమాదం ఉందని గ్రహించండి. శత్రుమూలక ఇబ్బందులు ఈ నెలలో మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తాయి. అష్టమ స్థానంలో గ్రహాల వల్ల మీకు తెలియకుండానే అనేక మంది శత్రువులు తయారవుతారు. మీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారే మీకు వెన్నుపోటు పరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆఫీస్తో మీతో పాటు పనిచేసే సహోద్యోగులు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీపై పై అధికారులకు చాడీలు చెప్పడం, మీ పేరుని చెడగొట్టడానికి ప్రయత్నించడం వంటివి చేస్తారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి వారి పోటీదారులు అనేక పరిస్థితులలో మీ వ్యాపారాన్ని దెబ్బతీయాలని చూస్తారు. సమాజంలో మీకున్న మంచి పేరును చెడగొట్టేందుకు కొందరు పనిగట్టుకుని అబద్ధాలు ప్రచారం చేసే ప్రమాదం ఉంది. బంధువుల్లో కూడా మీ పట్ల అసూయపడేవారు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నవచ్చు. ఇవన్నీ చూసి మీరు ఆవేశపడితే వారి ఉచ్చులో పడినట్లే. శత్రువుల కదలికను గమనిస్తూ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరితోనూ మీ వ్యక్తిగత విషయాలను, మీ బలహీనతను పంచుకోకండి. మీరు ఎంత నిశ్శబ్దంగా మీ పనిని మీరు చేసుకుంటూ పోతే శత్రువులు అంతగా నిరాశపడతారు. న్యాయపరమైన చిక్కుల్లో మిమ్మల్ని ఇరికించాలని వారు చూస్తారు. కాబట్టి ప్రతి విషయంలోనూ సూటిగా ఉండడం మంచిది. శత్రుజయం కోసం మీరు దైవ బలాన్ని నమ్ముకోవాలి తప్ప ఎదురు దాడికి దిగడం ఈ నెలలో మంచిది కాదు. ఆరోగ్య సమస్యలు మకర రాశి వారిని ఈ ఆగస్టు నెలలో తీవ్రంగా వేధించే అవకాశం ఉంది. గ్రహాల ప్రతికూల ప్రభావం నేరుగా మీ శారీరక, మానసిక ఆరోగ్యంపై పడుతుంది. ముఖ్యంగా జీర్ణకోశ సమస్యలు, కీళ్ల నొప్పులు, నరాల బలహీనత వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అప్పటి వరకు ఎలాంటి అనారోగ్యం లేని వారికి కూడా అకస్మాత్తుగా జ్వరాలు, ఇన్ఫెక్షన్లు రావచ్చు. పాత రోగాలు ఏవైనా ఉంటే అవి మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉంది. మానసిక ఒత్తిడి విపరీతంగా పెరగడం వల్ల నిద్రలేని సమస్యలు తలెత్తుతాయి. రాత్రులు సరిగ్గా నిద్ర పట్టక, పగటిపూట నీరసంగా ఉండటం, ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం వంటివి జరుగుతాయి. మీ ఆరోగ్యమే కాకుండా మీ జీవిత భాగస్వామి లేదా ఇంట్లోని వృద్ధుల ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యల పట్ల మీరు ఏమాత్రం అశ్రద్ధ చేసినా అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి చిన్నపాటి నొప్పులు, ఇబ్బందులు ఉన్న వెంటనే డాక్టర్ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఈ నెలలో మీరు ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. బయట దొరికే జంక్ ఫుడ్స్, కల్తీ ఆహారం తినడం మానివేయాలి. ప్రతిరోజు ఉదయాన్నే యోగా, ధ్యానం లేదా చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల శారీరక దృక్పథంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఈ నెలలో మకర రాశి వారికి ధన వ్యయం కూడా విపరీతంగా ఉంటుంది. మీరు ఎంత సంపాదించినా అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూనే ఉంటుంది. చేతులు చిల్లగవ్వ మిగిలిన పరిస్థితి ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల వల్ల ఆసుపత్రులకు, మందులకు భారీగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. ఇంట్లో వస్తువులు అకస్మాత్తుగా పాడైపోవడం, వాహనాలు రిపేర్ రావడం వంటి వాటి వల్ల అనుకోని ఖర్చులు మీద పడతాయి. ఆదాయం తక్కువ ఉండి ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల మీరు అప్పులు చేయవలసిన పరిస్థితి రావచ్చు. అప్పటికే ఉన్న అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ ఆగస్టు నెలలో మొదటి నుండే మీరు ఒక ఖచ్చితమైన బడ్జెట్ వేసుకుని నడుచుకోవాలి. అత్యవసరం అయితేనే డబ్బు ఖర్చు పెట్టాలి తప్ప విలాసాల కోసం, వినోదాల కోసం డబ్బు వృధా చేయకూడదు. కొత్త వస్తువులు కొనడం, భూములు కొనుగోలు చేయడం లేదా గృహ నిర్మాణం మొదలు పెట్టడం వంటి భారీ ఆర్థిక లావాదేవీలకు ఈ నెల ఏమాత్రం అనుకూలమైనది కాదు. వీలైనంత వరకు మీ చేతిలో ఎంతో కొంత నగదు నిల్వ ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఏ అత్యవసర పరిస్థితి వస్తుందో చెప్పలేము. డబ్బు విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి, ఎవరికి అప్పులు ఇవ్వకండి. అలాగే వీలైనంత వరకు కొత్త అప్పులు చేయకండి. జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని పరిణామాలు ఈ నెలలో ఎదురవుతాయి. ఉదయం ఒక రకంగా ఉన్న పరిస్థితి సాయంత్రానికి పూర్తిగా మారిపోవచ్చు. మీరు ఎంతో నమ్మకంతో ఒక పని మొదలు పెడితే అది ఊహించని విధంగా మధ్యలోనే ఆగిపోవచ్చు. మీకు అత్యంత ఆప్తులు అనుకున్న వారే మీకు దూరమైపోవడం లేదా మిమ్మల్ని మోసం చేయడం జరగవచ్చు. వృత్తుల్లో మీరు ప్రమోషన్ వస్తుందని ఆశిస్తే దానికి బదులు డిమోషన్ లేదా సస్పెన్షన్ లాంటి వార్తలు వినాల్సి రావచ్చు. ఇలా జీవితంలో ప్రతి అడుగులోనూ ఆశ్చర్యకరమైన, బాధాకరమైన సంఘటనలు జరుగుతాయి. వాటిని చూసి మీరు భయపడిపోయి కుంగిపోకూడదు. మార్పు అనేది జీవితంలో సహజమని, ఈ కష్టాలన్నీ తాత్కాలికమని మీరు గ్రహించాలి. ఇలాంటి ఊహించని పరిణామాలు ఎదురైనప్పుడే మీలోని నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా స్థితప్రజ్ఞతో ఆలోచించడం నేర్చుకోవాలి. ఏది జరిగినా అది మన మంచికే అని పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగాలి.
భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించి భయపడటం కంటే ప్రస్తుత క్షణంలో మీరు చేయగలిగిన ఉత్తమమైన పని ఏమిటో దానిపై దృష్టి పెట్టడం చాలా అవసరం. ఎన్ని కష్టాలు సమస్యలు చుట్టుముట్టిన మకర రాశి వారిలో ఉండే ఒక గొప్ప లక్షణం ఏమిటంటే వారు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంతో ఎదుర్కోగలరు. మకర రాశికి అధిపతి శని భగవానుడు. శని మనకు కష్టాలను ఇచ్చినప్పటికీ ఆ కష్టాలను తట్టుకునే అపారమైన సహనాన్ని, ధైర్యాన్ని, మొండి పట్టుదలను కూడా ఇస్తాడు. మీరు పుట్టుకతోనే పోరాట యోధులు. ఎన్నిసార్లు కింద పడినా మళ్లీ పైకి లేచి నిలబడగలిగే సత్తా మీకు ఉంది. ఈ ఆగస్టు నెలలో మీకు ఆ ధైర్యమే శ్రీరామ రక్ష. సమస్యలు చూసి పారిపోకుండా నిలబడి పోరాడండి. మీకు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఒక పాఠంలో తీసుకోండి. శత్రువులు మిమ్మల్ని ఎంత అనగదొక్కాలని చూసినా మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకండి. చుట్టూ చీకటి కమ్ముకున్నప్పుడు భయపడడం సహజమే, కానీ మీ అంతర్గత ధైర్యాన్ని ఒక దీపంలా వెలిగించుకొని ముందుకు సాగండి. మీ కుటుంబ సభ్యులకు కూడా మీరే కొండంత అండగా నిలవాలి. మీకు ధైర్యంగా ఉంటేనే మీపై ఆధారపడిన వారు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. గడ్డు కాలం ఎప్పటికీ ఉండదు. కాలం ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఈ నెలను కేవలం ఒక పరీక్షా సమయంగా మాత్రమే భావించండి. మీరు ఈ పరీక్షలో తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ నెలలో మీరు ఎదుర్కోబోయే మరో సమస్య స్త్రీ మూలక ఇబ్బందులు. అంటే మహిళల వల్ల మీకు పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా సమస్యలు వచ్చే అవకాశాలు మొండిగా ఉన్నాయి. మీరు పురుషులైతే మీ కార్యాలయంలో పనిచేసే మహిళా సహోద్యోగులతో చాలా జాగ్రత్తగా మెలగాలి. మీరు సాధారణంగా మాట్లాడినా దానిని వారు తప్పుగా అర్థం చేసుకుని మీపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే ప్రమాదం ఉంది. అనవసరమైన జోక్స్ వేయడం, వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోండి. అలాగే ఇంట్లో మీ భార్యతో లేదా తల్లితో, సోదరిమణులతో తరచుగా అభిప్రాయ భేదాలు రావచ్చు. చిన్న చిన్న విషయాలకే వారు అపార్థం చేసుకుని అలిగే అవకాశాలు ఉన్నాయి. వారి భావోద్వేగాలను గౌరవిస్తూ వారితో వాదనలకు దిగకుండా ఓపికగా ఉండడం చాలా ముఖ్యం. ఇరుగు పొరుగు స్త్రీలతో లేదా బంధువుల్లో ఆడవారితో కూడా అనవసరమైన మాటలు పట్టింపులు రాకుండా చూసుకోవాలి. ఎవరైనా మహిళలు మీ వద్దకు వచ్చి ఇతరుల గురించి చెడుగా చెబితే వాటికి ప్రోత్సహించకండి. అక్కడి నుండి తప్పుకోండి. స్త్రీలతో ఎంత దూరం పాటిస్తే ఈ నెలలో మీకు అంత శాంతి కలుగుతుంది. మర్యాదపూర్వకమైన దూరాన్ని పాటించడం వల్ల అపార్థాలు, వాటి వల్ల తలెత్తే అపవాదాలను నివారించవచ్చు. వృత్తి వ్యాపారాలు ఈ నెలలో ఏమాత్రం సరిగ్గా సాగవు. వ్యాపారస్తులకు ఇది అత్యంత బాధాకరమైన సమయం. మార్కెట్ డిమాండ్ తగ్గిపోవడం, సరుకు సకాలంలో అందకపోవడం, పనివాళ్లు సరిగ్గా రాకపోవడం వల్ల వ్యాపార లావాదేవీలు నెమ్మదిగా సాగుతాయి. మీరు ఆశించిన లాభాలు రాకపోగా నష్టాలను చవి చూడవలసి వస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా కొత్త బ్రాంచులు తెరవడానికి ఇది సరైన సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని కాపాడుకోవడం పైనే మీరు దృష్టి పెట్టాలి. అప్పులు ఇచ్చి వ్యాపారం చేస్తే ఆ డబ్బు తిరిగి రాక ఇబ్బంది పడతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నగదు లావాదేవీలను ప్రోత్సహించండి. ఉద్యోగులకు ఆఫీస్లో పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. మీరు ఎంత కష్టపడినా అధికారుల నుండి గుర్తింపు ఉండదు. పైగా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి నిరాశ ఎదురవుతుంది. పనులలో పదే పదే ఆటంకాలు రావడం వల్ల మీరు ఒకే పనిని 2-3 సార్లు చేయవలసి వస్తుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లోపిస్తుంది. ఇలాంటి సమయంలో అసహనానికి గురి కాకుండా మీ పనిని మీరు చిత్తశుద్ధితో చేసుకుంటూ వెళ్లడమే మీకు మిగిలి ఉన్న ఏకైక మార్గం. సహోద్యోగులతో వాదనలకు దిగకుండా అప్పగించిన బాధ్యతలను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అయితే ఈ ఆగస్టు నెల మొత్తం ఒకేలాంటి కష్టాలతో నిండి ఉండదు. ద్వితీయార్థం అంటే ఆగస్టు 15వ తేదీ తర్వాత గ్రహస్థితులలో వచ్చే చిన్నపాటి మార్పుల వల్ల పరిస్థితులు కొంత అనుకూలంగా మారే అవకాశం ఉంది. మొదటి 15 రోజులు మీరు పడిన మానసిక క్షోభ నుండి క్రమంగా బయటపడతారు. ఆగిపోయిన పనులు నెమ్మదిగా కదలడం మొదలవుతాయి. అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. సరైన వైద్యం అంది ఆరోగ్యం కుదుట పడుతుంది. శత్రువుల బలం కొంత తగ్గుముఖం పడుతుంది లేదా వారి కుట్రల నుండి భయపడే మార్గాలు మీకు గోచరిస్తాయి. ఆఫీస్లో ఉన్నతాధికారుల కోపం తగ్గి మీ మాటలు వినే పరిస్థితి వస్తుంది. ఆర్థికంగా కూడా ఎవరి ద్వారానైనా అప్పు పుట్టడం లేదా ఆగిపోయిన డబ్బులు కొంత రావడం వల్ల అత్యవసర ఖర్చులకు ఇబ్బంది తగ్గుతుంది. కుటుంబంలో వాతావరణం కొంత సద్దుమణిగి ప్రశాంతత నెలకొంటుంది. పిల్లల ప్రవర్తనలో మార్పు రావడం, వారి చదువుపై శ్రద్ధ పెట్టడం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ద్వితీయార్థం అంత అద్భుతంగా ఉంటుందని చెప్పలేము, కానీ
ప్రథమార్థంలో పోలిస్తే మీకు ఊపిరి పీల్చుకునే సమయం దొరుకుతుంది. ఆ సమయంలో మీరు పెండింగ్ లో ఉన్న ముఖ్యమైన పనులను నెరవేర్చుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఆగస్టు నెలలో మీరు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా లేదా ముఖ్యమైన వ్యక్తులను కలవాలన్నా అనుకూల దినాలను ఎంచుకోవడం చాలా మంచిది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీకు ఈ నెలలో 3, 9, 10, 11, 18, 19, 20, 25, 30వ తేదీలు అనుకూలమైన దినములుగా సూచించబడ్డాయి. ఈ తేదీలలో గ్రహాల సంచారం మీ కొంత మేలు చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా కాగితాలపై సంతకాలు చేయాలన్నా, ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకోవాలన్నా లేదా కుటుంబ వ్యవహారాలు మాట్లాడుకోవాలన్నా ఈ అనుకూల తేదీలను వినియోగించుకోండి. ఈ రోజుల్లో మీరు చేసే పనులకు ఆటంకాలు తక్కువగా ఉండి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా కొన్ని ప్రతికూల దినములు కూడా ఉన్నాయి. అవి 1, 5, 7, 8, 9, 14, 15, 16, 23వ తేదీలు. ఈ ప్రతికూల రోజులలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త పనులు మొదలు పెట్టకండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజుల్లో ఎవరితోనూ వాదనలకు దిగకుండా అత్యంత ప్రశాంతంగా ఇంట్లోనే గడపడానికి ప్రయత్నించండి. వాహనాలు నడిపేటప్పుడు ఈ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక ఈ కష్టాల నుండి బయటపడడానికి, గ్రహ దోషాలను తగ్గించుకోవడానికి మకర రాశి వారు ఆచరించవలసిన పరిహారాల విషయానికి వస్తే దైవ ప్రార్థన ఒకటే మీకు శ్రీరామ రక్ష. ఈ నెలలో మీరు క్రమం తప్పకుండా శివారాధన చెయ్యాలి. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివలింగానికి ఆవు పాలు, స్వచ్ఛమైన నీరు, మారేడు దళాలతో అభిషేకం చేయించండి. ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం కనీసం 108 సార్లు జపించండి. శివుడి కరుణ ఉంటే అష్టమ స్థానంలో ఉన్న గ్రహ దోషాలు, మృత్యు భయాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వీలైతే నెలలో ఒకసారి రుద్రాభిషేకం చేయించడం మీకు అత్యంత శుభప్రదం. శివాలయ ప్రదక్షిణ చేయడం వల్ల మీలో ఉన్న మానసిక ఆందోళన తగ్గిపోయి ప్రశాంతత లభిస్తుంది. శివ కవచం లేదా లింగాష్టకం చదవడం అలవాటు చేసుకోండి. మీ కష్టాల తీవ్రతను తగ్గించే శక్తి మహాలయ శివుడికే ఉంది. మకర రాశికి అధిపతి అయిన శని భగవానుని ప్రసన్నం చేసుకోవడం కూడా చాలా అవసరం. ప్రతి శనివారం నియమనిష్టలతో ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో శనిదేవునికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. నల్లటి వస్త్రాలు లేదా నల్ల నువ్వులు పేదవారికి దానం చేయడం వల్ల శనిదేవుని ఆగ్రహం తగ్గుతుంది. అలాగే శనిగ్రహ దోషాలు నివారణకు ఆంజనేయ స్వామి ఆరాధన ఎంతో విశేషమైనది. ప్రతిరోజు హనుమాన్ చాలీస పఠించడం లేదా మంగళవారం, శనివారం రోజులలో సుందరకాండ పారాయణం చేయడం వల్ల మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ఆకుపూజ లేదా సింధూర లేపనం చేయించండి. ఆంజనేయ స్వామి ఆరాధించే వారి దరిదాపుల్లోకి భూత, ప్రేత, పిశాచ బాధలతో పాటు గ్రహ పీడలు కూడా చేరలేవు. మీకు ధైర్యం తగ్గిపోతుందని అనిపించిన ప్రతిసారి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోండి. మీ శత్రువుల బారి నుండి మిమ్మల్ని కాపాడే కవచంలా హనుమాన్ ఆరాధన పనిచేస్తుంది. దైవ ప్రార్థనతో పాటు కొన్ని సామాజిక పరిహారాలు కూడా మీరు పాటించాలి. మూగ జీవాలకు సేవ చేయడం వల్ల అనేక దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఉదయం కాకులకు బెల్లం కలిపిన అన్నం లేదా రోటీలు వేయండి. వీధి కుక్కలకు ఆహారం పెట్టండి. గోమాతకు పచ్చికట్టి, బెల్లం, అరటిపండ్లు తినిపించి ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయడం వల్ల సకల దేవతల ఆశీస్సులు మీకు లభిస్తాయి. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి మీకు చేతనైనంత ఆర్థిక సహాయం లేదా అన్నదానం చేయండి. వికలాంగులకు మరియు కష్టాల్లో ఉన్న పేదవారికి వస్త్రదానం చేయడం మీ కర్మ ఫలాన్ని మారుస్తుంది. పక్షులు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చినప్పుడు మీ ఇంటి దాబాపై నీళ్లు, గింజలు పెట్టండి. ఈ పరిహారాలు పైకి చాలా చిన్నవిగా కనిపించిన వాటి వెనక ఉన్న కర్మ సిద్ధాంతం మీ జీవితంలో వచ్చే అనేక గండాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. మీరు చేసే నిస్వార్థమైన సేవ, ఆ మూగ జీవాలు, ఆ పేదవారు పడే సంతోషం మీ గ్రహ దోషాలను పటాపంచులు చేస్తాయి. చివరగా ఎన్ని పూజలు చేసినా మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు తెచ్చుకోవడం ముఖ్యమైన పరిహారం అని గుర్తుంచుకోండి. పెద్దలకు గౌరవించండి. తల్లిదండ్రుల మాటలను జవదాటకండి. గురువులను పూజించండి. ఎవరితోనూ కఠినంగా, అహంకారంతో మాట్లాడకండి. మీ మాటల వల్ల ఎవ్వరూ బాధపడకూడదనే నియమాన్ని పెట్టుకోండి. కోపాన్ని, ఆవేశాన్ని పూర్తిగా విడిచిపెట్టండి. నిజాయితీగా, ధర్మబద్ధంగా జీవించడానికి ప్రయత్నించండి.
మీకు అన్యాయం జరిగినా సరే మీరు తిరిగి అన్యాయం చెయ్యాలని ఆలోచించకండి. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో వారికి తాత్కాలికంగా కష్టాలు వచ్చినా అంతిమంగా వారే విజయం సాధిస్తారు. ఈ 2026 ఆగస్టు నెల మీకు అనేక పాఠాలు నేర్పే నెలలాగా భావించండి. ఓర్పు, సహనం, దైవభక్తి మరియు పరోపకార బుద్ధి అనే ఆయుధాలతో ఈ కష్టకాలాన్ని ధైర్యంగా దాటండి. రాబోయే కాలం మీకు తప్పక శుభఫలాలను ఇస్తుందని, మీ జీవితం మళ్ళీ ఆనందమయం అవుతుందని ఆశిస్తూ ఆ పరమశివుడు దయ మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. అన్ని శుభాలే జరగాలని ఆకాంక్షిస్తూ ప్రశాంతమైన జీవనాన్ని సాగించండి. ఓం ఐం హ్రీం శ్రీం